చేస్తున్నది ప్రైవేట్ పరం చేయమని. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పెట్టారు ఎండీగా, రిటైర్డ్ ఈడీని. 10 ఏళ్ళలో ఒక బస్సు కొనలే, యూనియన్లను రద్దు చేసారు. 30-40 మంది చచ్చిపోతే పట్టించుకోలేదు. సమ్మె చేస్తే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇన్ని సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంకా సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి సానుకూలమైన మంత్రి మా డోర్లు తెరిచి ఉంటాయి. నేను మా గవర్నమెంట్ పాజిటివ్ గవర్నమెంట్, డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే దాన్ని కూడా వక్రంగా మాట్లాడేటువంటి నాయకత్వం ఉంటే నేనేం చేయాలి? వీఆర్ వెరీ మచ్ పాజిటివ్. ఈ గవర్నమెంట్ సానుకూలంగా ఉంది, ప్రతి అంశాన్ని చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మొండి వైఖరి ఎందుకు? ప్రభుత్వం లేని మొండి మీకెందుకు? నిజంగా కార్మికుల పక్షపాతం అయితే, కార్మికుల సంక్షేమం అయితే బేషరతుగా సమ్మె విరామం చేసి, నేను మళ్ళీ చెప్తాను, 32 అంశాలు 29 అంశాలను అక్రాస్ టేబుల్ నిర్ణయం ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యాజమాన్యము. కానీ అల్టిమేట్ గా వాళ్ళు సమ్మెలోకి వెళ్ళారు, బస్సులు ఆగిపోయినాయి. 65 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తారని మీరే చెప్తున్నారు. 65 లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఎప్పుడు చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఈ ప్రజల కష్టాలను ఎప్పుడు తీర్చబోతా ఉన్నారు? ఆ తీర్చడం కోసం మీ వంతుగా ప్రయత్నాలు ఏం చేస్తా ఉన్నారు? అది యాజమాన్యం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తీసుకుంటుంది. ముందుగా మనం ఏ వ్యవస్థ తీసుకున్నా సామధాన భేద దండ. నేను 65 లక్షల మంది ప్యాసింజర్ల కష్టాలను చూస్తూ మౌనంగా ఉంటే నేను ప్రభుత్వం కాదు. నేను అందుకే వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా. సమ్మె పరిష్కార మార్గం కాదు, ప్రయాణికులకు అసౌకర్యం కలిగజేస్తూ ఉంది. అందులో వైద్యం పోయేటోళ్ళు ఉన్నారు, విద్యాపరంగా పోయేటోళ్ళు ఉన్నారు, ఉపాధి కోసం పోయేటోళ్ళు ఉన్నారు. ఎండాకాలం రకరకాల అంశాలు, సెలవులు, పిల్లలు, బంధువులు, రకరకాల అంశాల మీద తిరిగే వ్యవస్థ ఉంది. ఈ సందర్భంలో అది కూడా ఆర్టీసీ యాజమాన్యం సానుకూలంగా స్పందించేటువంటి సందర్భంలో మొట్టమొదటి వేసిన కమిటీ 4 గంటలు మీ వివరాలన్నీ విన్న తర్వాత మీరు సమ్మెకి పోవడం అంటే మీరు ఫ్రీఫిక్స్ మైండ్ తోటి ఉన్నారు అని కార్మిక ప్రతినిధులు అంటే ఉద్యోగస్తులు గమనించాలని కోరుతా ఉన్నాం. రైట్. దాని నేను మాట అంటే న్యాయమే గెలుస్తుంది అని నేను రెడీ అంటున్నా కదమ్మా. నేను చర్చలకు పిలిచి అవును, నిన్న మా 4 అధికారుల కమిటీ వేసినాము. 4 అధికారుల కమిటీ వేసి వాళ్ళు విని వాళ్ళు మాకు ప్రభుత్వంకు ఈ సమస్యలను చెప్పే లోపలే మీకు సమ్మెకోతే ఏం చేయాలి? అట్లా కాదు కదా. కమిటీకి నేనంటాను, ఇంతకుముందు మీరు కమిటీల కాలయాపనాన్ని ఒక రాంగ్ ప్రాపగండా చేస్తారు. ఇంతకు మా ప్రభుత్వం వచ్చాక ఎప్పుడైనా కమిటీ చేసిందా? మీరు ట్రాన్స్పోర్ట్ బీట్ చూస్తారు, ఎప్పుడు చేసినామా? ఫస్ట్ టైం కదా. 4 అవర్స్లో మీరు 41 రోజులు చేంజ్ చేసినారు. 41 రోజులు చేంజ్ చేసినామంటే మీరు సమ్మెకు సంబంధించినటువంటి ఆలోచన విధానము, దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది కదా. మేము వాళ్ళ పట్ల సానుకూలంగా మనం చెప్తున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ డే సమ్మెకి వెళ్ళిండ్రు అంటే చాలా ఇబ్బందులు అవుతాయి కదా. ఇప్పటికే ఆటో క్యాబ్స్ అంతా దోపిడీ స్టార్ట్ చేసినాయి. అమ్మా, ఇప్పుడు వాళ్ళు కావాల్సింది అదే, ప్రతిపక్ష పార్టీకి ప్రజలను ఇబ్బంది పెట్టాలి. వారు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చూసి శిఖలు పట్టి కొట్లాడుకుంటూ ఏంది ఇక్కడ కొట్లాడుకుంటారు? అవును, ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. 40 లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొత్త బస్సులు వస్తూ ఉన్నాయి. మేము బస్సులు ప్రజల ఇప్పుడు ఒకటే రోజు ఓం ఫట్ అంటే బస్సులు రోడ్డు దిగాయి, మొత్తం వ్యవస్థ నిర్వీర్యం చేసిపోయారు మీరు మీ అధికారం వచ్చేనాటికి. ఇలా 2800 బస్సులు కొన్నాం ఈ 2 ఏళ్లల్లా. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నడుస్తూ ఉంది. ఏడ మేము అనుకున్నాము 2021 పిఎఫ్ మేము పిఆర్సీ ఇచ్చినాము. 2013 బాండ్స్ 2013 280 కోట్లు ఇచ్చినాము. డిస్మిస్డ్ ఉద్యోగుల కార్మికుల పక్షపాతం లేకపోయి ఉంటే 250 డిస్మిస్ అయినటువంటి వాళ్ళకి కూడా మళ్ళీ 3 మంత్ కంప్లీట్ ఉద్యోగాలు తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నాం? అది ఒకసారి మర్డర్ కేసు చేసిన కూడా రాష్ట్రపతి గారు క్షమాభిక్ష పెట్టేంత ఉదార స్వభావం ఉన్న ప్రజాస్వామ్యం ఇది. అటువంటి వాళ్ళు అన్ని అప్లికేషన్ తీసుకొని ఒక లీగల్గా పూర్తిగా ఇక ఏదో క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఉన్నటువంటి కేసులు తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో అన్ని కన్సిడర్ చేసినాం. కారుణ్య నియామకాలు అన్ని ఇస్తున్నాం. వాళ్ళకి 3 సంవత్సరాల ఆ ట్రాన్స్మిషన్ పీరియడ్ ఉంటే 2 సంవత్సరాలు తగ్గించినాం పర్మనెంట్ కావడానికి. ఈవీ బస్సులు అంటే ఈవీ బస్సులకు సంబంధించి అరే డిపోలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపోలో ఇవ్వని సొత్తు కాదు, ప్రభుత్వ సొత్తు ఆర్టీసీది. కాబట్టి అనవసరంగా వాళ్ళు రాంగ్ ఆలోచించకపోతే పొరపాటు అవుతుంది. హైదరాబాద్ లోనే
మెజారిటీ బస్సులు తిరుగుతున్నాయి, మెజారిటీ ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగిస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ చర్యలు ఏం చేపట్టాలి?